కూడిక ప్రతి మాసం మనం వాక్యం వింటున్నాం. ప్రతి నెల ఈ ఉజ్జీవ కూడికను మనం జరుపుకుంటున్నాం. వాక్యము మనకి సమృద్ధిగా ఉంది. ఎక్కడ చూసినా వాక్యం. నెల్లూరులో ఈ రోజున అనేక స్థలాలు కూడికలు జరుగుతున్నాయి. అయినా కూడా దైవదాసులు దీనిని మార్చకుండా ఏది ఏమైనా సరే మనం కంటిన్యూ చేయాలా అనే ఉద్దేశంతో దీనిని వారు కొనసాగిస్తున్నారు. దేవుని పిల్లలు జాగ్రత్తగా గమనించండి. ఉజ్జీవం అని మనం గమనించినట్లయితే ఉజ్జీవము అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి. ఉజ్జీవము అనగా పునరుజ్జీవనం, అంటే మరలా తిరిగి బ్రతకడం. బైబిల్ ఏమంటుందంటే ప్రకటన గ్రంథంలో మీరు జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది, మీరు మృతులు అని బైబిల్ చెప్తుంది. ఈ ఉజ్జీవ కూడిక ద్వారా మరలా మనము బ్రతికించబడాలి, మళ్ళా పునర్జీవనము పొందాలి. అందుకోసమే దేవుని దాసులు ప్రయాసపడి ఖర్చులతో కూడిన ఈ కూడికను వారు ఏర్పాటు చేస్తున్నారు. ఉజ్జీవము అంటే మంచిదాని కోసం తిరగడం, మంచిదాని కోసము రావటం. రెండు, ఉజ్జీవం అంటే అభివృద్ధి, ఇంప్రూవ్మెంట్. ఉజ్జీవము అంటే మెరుగుదల, మళ్ళా మనము మెరుగుదల పొందాలి. ఒక మాటలు చెప్పాలంటే మన ఆయుధాలు మొద్దుబారి ఉన్నాయి, వాటిని మళ్ళా షార్ప్ చేయటం. అదే ఈ ఉజ్జీవ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదో గొప్ప విషయంగా మేము గొప్ప వాళ్ళం అంటానికి చెప్పుకోవటానికి ఇక్కడికి రాలేదు. వాక్యం ఎవరికి? ముందు వాక్యము నాకు, ఆ తర్వాత మీ అందరికీ. మంగళోళ్ళు సామెత ఉంది, మంగళ ఆయన అందరికీ కొరకుతాడు, ఆయన కొరుకోడు. ముందు వాక్యం నాకు, ఆ తర్వాతనే మీకు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా వినండి. ఎవరిని ఉద్దేశించి ఎవరి మీద దృష్టి పెట్టి మాట్లాడటానికి నేను ఇక్కడికి రాలేదు. మధ్యరాత్రి 12 గంటల నుండి తెల్లవారు 3 దాకా ప్రార్థనతో వాక్యం ధ్యానం చేసి ప్రభువా ఏం చెప్పాలని ప్రభు అన్నప్పుడు ప్రభు ఈ వాక్యం నాకు ఇచ్చారు. పిల్లలు ఇంకొక మాట చెప్పాలంటే ఉజ్జీవం అంటే నాలుగవది కరెక్షన్, దిద్దుబాటు. ఇప్పుడు చాలామంది ఆధార్లో పొరపాటు ఇచ్చినప్పుడు దానిని మనం కరెక్షన్ చేస్తున్నాం, సరి చేసుకుంటున్నాం, దిద్దుబాటు చేసుకుంటున్నాం. అలాగే మన జీవితంలో ఏమైనా కరెక్షన్ ఉంటే దానిని మనము దిద్దుబాటు చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అందుకే ఈ ఉజ్జీవ కూడిక, మరి దేనికి కాదు. మనం చూపించడానికి కాదు, మన గొప్పతనాన్ని చూపించడానికి కాదు, మన పేర్లు ప్రఖ్యాతులు చూపించడానికి కాదు. ఈ ఉజ్జీవ కూడిక మనల్ని మనము సరి చేసుకోవటానికి. అందుకే నేను ప్రభుని అడిగినప్పుడు ప్రభువా నాకు సందేశం ఇవ్వండి అని అడిగితే ప్రభు వారు నాకు ఒక వాక్యాన్ని గుర్తు చేశారు. మనం చాలాసార్లు చదివాం, నేను చదివాను. ఆ వాక్యం ఏంటంటే సహోదరులు చదివారు. మన మధ్యలో క్లూజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వచ్చినారు. జాగ్రత్త, మనం ఏమైనా దొంగతనం చేసామనుకో ఆయన మనల్ని పట్టేస్తాడు. మన ప్రింటింగ్ ఆయన స్కాన్ చేశాడుకో నువ్వు ప్రపంచంలో ఎక్కడ పోయినా సరే నిన్ను వాళ్ళు కనిపెట్టేస్తారు. ఆ ఆఫీసర్ వచ్చినారు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం. ఇవి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వాక్యంలో మనం గమనించినట్లయితే యోహాను గారు చెప్తున్నారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు యేసు ప్రభుని గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నాడంటే ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. మీకు ఒక విషయం చెప్తున్నాను. యేసు ప్రభు వారు యూదుడు, విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ తెలుసు, మళ్ళా నేను మీకు గుర్తు చేస్తున్నా. మనకందరికీ ఒక బలహీనత ఉంది. నాకు కూడా బలహీనత ఉంది. ఏంటంటే మనం మర్చిపోతాం, జ్ఞాపక శక్తి తక్కువ. అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, యేసు ప్రభు వారు యూదుడు. యూదుల యొక్క
పద్ధతి, యూదుల యొక్క గురి ఏంటంటే, వారి యొక్క వృత్తి ఏంటంటే వ్యాపారం. మెయిన్ వృత్తి వాళ్ళది వ్యాపారం. వాళ్ళు నష్టానికి వ్యాపారం చేయరు. యేసు ప్రభు వారు ఒక చోట మరియమ్మ గారు యేసేపు గారు వచ్చి యేసు ప్రభుని అడిగారు, కుమారుడా మిమ్మల్ని ఎక్కడెక్కడో వెతికామయ్యా, ఆ ఇంటికి పోయా ఈ ఇంటికి పోయాము అని అడిగినప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా అన్నాడు. అది ఇంగ్లీష్లో ఏముందంటే బిజినెస్, పని అనే చోట బిజినెస్ అని రాయబడి ఉంది. అంటే యేసు ప్రభు వారు ఏ పని మీద ఉన్నారు? బిజినెస్ మీద ఉన్నారు, అంటే వ్యాపారం మీద ఉన్నారు. యేసు ప్రభు వారు యూదుడు. యేసు ప్రభు వారు యూదుడు, గుర్తుపెట్టుకోండి. వారు వ్యాపారం చేసేవాళ్ళు, నష్టానికి వ్యాపారం చేయరు. ఒకవేళ ఈ కూడికకు నష్టం కలిగితే నీకు నాకు కాదు నష్టము, యేసు ప్రభు వారికి నష్టం. ఎందుకంటే ఆయన యూదుడు. ఆయన తెలుసు వర్షం వస్తే ప్రజలు రారు, ఆయన తెలుసు. కాబట్టి సమస్తము ఆయన తెలుసు. కాబట్టి మనము మౌనం వహించాలి. ఆయన ఏమి చేసినా మనం మంచి కొరకే చేస్తాం, మనం మేలు కొరకే చేస్తాడు. కీడుని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. మన దృష్టిలో ఈ వర్షం వచ్చింది, ప్రజలు రారు, చాలా ఆటంకం అని మనం అనుకుంటాం. కానీ ఆ కీడుని, ఆ అపజయాన్ని యేసు ప్రభు వారు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చేస్తారు. యేసేపు గారు అన్నారు, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, ఆ కీడుని దేవాది దేవుడు మేలుగా మార్చేసినాడని యేసేపు గారు తన అన్నలతో చెప్పారు. కాబట్టి ఆయన ఎచ్చవలసి ఉన్నది. ఇప్పుడు యోహాను గారు ఏం చూశాడు యేసు ప్రభులో? అసలు చాలా మందికి యేసు ప్రభు గురించి చాలా మందికి తెలియదు. యేసు ప్రభు గురించి చాలా మందికి తెలియదు. ఎవరికి? సామాన్యులు కాదు, మేధావులకు తెలియదు, సైంటిస్టులకు తెలియదు, ప్రొఫెసర్లకు తెలియదు, అధికారులకు తెలియదు, క్యాబినెట్కు తెలియదు, రాష్ట్ర క్యాబినెట్కి, కేంద్ర క్యాబినెట్కి తెలియదు యేసు ప్రభు ఎటువంటి వ్యక్తి, ఎలాంటి వారని తెలియదు. కానీ యోహాను గారు ఏమంటున్నారంటే ఆయన ఎచ్చవలసి ఉన్నది. ఏం చూశాడు? ప్రియమైన దేవుని పిల్లారా, యేసు ప్రభు వారు అంత సులభముగా భూలోకానికి ఆయన రాలేదు. అంత తేలికమైన పని కాదు భూలోకానికి రావటానికి. నెంబర్ 1, యేసు ప్రభు వారు పరలోకములో ఆయన శోధించబడ్డాడు. పరలోకములు శోధించబడ్డాడంటే పరలోకములో ఆయన పరీక్షించబడ్డాడు. 2, ఆయన కుటుంబంలో పరీక్షించబడ్డాడు. మీరు బైబిల్ చదువుకోండి. 3వది, సమాజములో పరీక్షించబడ్డాడు. పరలోకములో జయం పొందాడు, కుటుంబములో జయం పొందాడు, సమాజములో జయం పొందాడు. అందుకే యోహాను గారు ఆత్మరూపిగా ఆత్మపూర్ణులై ఆయన ఈ మస్ట్ ఇంక్రీజ్, ఆయన ఎచ్చవలసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న దైవజనులందరికీ నా మనవి ఏంటంటే, మీరందరూ సామాన్యులు కాదు. యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. మీరందరూ స్పెషల్ మ్యాన్ ఫార్ సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి మీరు చాలా ప్రత్యేకమైన వారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటారా? అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటారా? ఈ రాష్ట్రానికి సీఎం గారు, ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి, పిఎం గారు ఇండియాకే ప్రధానమంత్రి, మనమందరం ప్రపంచానికే మంత్రులు. నేను ఎక్కడైనా వాక్యం చెప్పగలను, నా అధికారి ఎక్కడైనా చల్లది, కానీ ఈ అధికారి చెన్నైలో చల్లదు, ఇంకొక దేశంలో చల్లదు. మనం అధికారం ప్రపంచమంతా చెల్లుతుంది. మనం ఆర్డినరీ, మన సామాన్యులు కాదు. ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యోహాను గారు ఆయన దృష్టిలో పెట్టుకొని దేని చూసి చెప్తున్నాడు? ఆయన ఎచ్చవలసి ఉన్నది, తగ్గవలసి ఉన్నది. యోహాను గారు యేసు ప్రభు యొక్క జీవితాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలన చేశాడు, ఆలోచించాడు. అంత తేలికగా అనలా. ఇది తను సొంతగా ఊహించి చెప్పిన మాట కాదు. పరిశుద్ధాత్మ పూర్ణులై గర్భంలో ఉన్నప్పుడే ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొని పరిశుద్ధాత్మ నిండుకొని ఉన్నాడు.
ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పుడే యోహాను గారు, అప్పుడు ఆయనకి 6 నెలలు. మరియమ్మ వందన వచనంగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను గారు ఆ వందన వచనము వినగానే గంతులు వేసినాడని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్మ పూనులై ఈ మాట చెప్తున్నాడు యోహాను గారు, ఆయన ఎచ్చవలసి ఉన్నది. ఇంగ్లీష్లో ఏముందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆలోచించినప్పుడు హీ హాస్ టు రైస్. మన సంగతి ఏంటో తెలుసా? యేసు ఎందుకు కనబడటం లేదు? యేసు ప్రభుని ఎందుకు మనము చూడటం లేదు? యేసు ప్రభుని మనం చూడాలంటే, యేసు ప్రభుని మనకు కనబడాలంటే, కనబడటం అంటే ప్రత్యక్షంగా ఆయన తాకి చూడటం, అది వేరే విషయం. ఆత్మీయంగా యేసు ప్రభు వారు మనము కనుగొన్నామా? మనం ఏం చేయాలంటే, ఆయన హీ హ్యాస్ టు రైజ్, మనము ఐ హ్యావ్ టు యూ డౌన్. యేసు ప్రభు నీకు నాకు కనబడాలంటే వీ హ్యావ్ టు యూ డౌన్, అంటే మనము చాలా తగ్గించుకోవాలి. ఈరోజు యేసు ప్రభుని ఎందుకు మనం కనుగొనలేకపోతున్నాం? కారణం ఏంటి? మనము తగ్గించుకోవటం లేదు. యేసు ప్రభుని మనం ఎలా చూస్తున్నాం? ఏ విధంగా చూస్తున్నాం? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఉజ్జీవము రావాలంటే మనము బైబిల్లో మనం గమనించినట్లయితే యోనా గ్రంథము 3వ అధ్యాయము 3వ వాక్యం నుండి 10వ వాక్యం మనం చదివినట్లయితే, యోనా గ్రంథము చదవనవసరం లేదు ప్రియులారా, నేను చెప్తాను, టైం లేదు. ఎందుకంటే ఇంకొక వర్తమానం మనకు సిద్ధంగా ఉన్నది. యోనా గ్రంథము 3వ అధ్యాయం 3 నుండి 10 గారు చదివినట్లయితే అక్కడ దేవుడు యోనా గారిని పంపిస్తున్నాడు. యోనా గారి వారికి దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. మీరు కానీ చదివినట్లయితే రాజుల సహితము మంత్రుల సహితము వారు దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక గొప్ప ఉజ్జీవము ఆ నెనవే మహాపట్టణములో ఒక గొప్ప ఉజ్జీవము కలిగింది. కారణం ఏంటంటే, ఆడ ఉజ్జీవం రావటానికి ఏంటంటే వాళ్ళు డౌన్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు దిగిపోయారు, వాళ్ళు తగ్గించుకున్నారు. ఒక గొప్ప ఉజ్జీవాన్ని ఆ దేశంలో మనము చూసాం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘాల్లో మన కుటుంబంలో ఉజ్జీవము రాకపోవటానికి కారణం ఏంటంటే మనము దిగిపోవటం లేదు. అందుకే కదా యేసు ప్రభువారు మత్తయి స్వార్తలో మనం చూసినప్పుడు ఆ పొట్టి జక్కయ్య ఆ ఎరుకోకుండా పోతున్నప్పుడు చెట్టు మీద ఉన్నప్పుడు ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగు, డౌన్, కమ్ డౌన్. నువ్వు దిగితేనే నీతో వస్తా, నువ్వు దిగితేనే నీతో ఉంటా, నువ్వు దిగితేనే నీతో నడుస్తా, నీవు దిగితేనే నిన్ను ఆశీర్వదిస్తా. పైనుంటి చాలామంది పైనున్నారండి. ఒక పెద్ద ఉద్యోగం రాగానే వాళ్ళు కింద చూసి నడవరండి, వాళ్ళు పైన చూసి నడుస్తారు. ప్రైజ్ లార్డ్. ఒక మంచి ఉద్యోగులు ఉన్నప్పుడు వందనాలయ్య గారు, వందనాలు. ఒక తగ్గింపు, ఒక విధేయత, ఒక వణుకు లేదు. అందుకే ఉజ్జీవము లేదు. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వాక్యం. యోహాను సువార్త 4:28లో నేనే చెప్పేస్తాను, టైం లేదు. అక్కడ మనం ఒక సమరయ స్త్రీని చూస్తూ ఉన్నాం. సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడిన తర్వాత అక్కడ ఏముందంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము, ఆమె ఏం చేసిందంటే తన కుండను విడిచిపెట్టి, తన బేసిక్, తన ఆధారం అదే, దాన్ని విడిచిపెట్టింది. ఉజ్జీవము రావాలంటే మన ఆధారాన్ని విడిచిపెట్టాలి, మన బేసిక్ని విడిచిపెట్టాలి. అప్పుడు దాకా ఉజ్జీవం రాదు. మనం ఆయన చూడలేము, ఆయన మనం కనుగొనలేము. బైబిల్ చెప్తుంది, నీ తలంపుల వంటివి నా తలంపులు కావు, నీ త్రోవలు వంటివి నా త్రోవలు కావు అని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 4:28లో తన కొండను విడిచిపెట్టి.
29లో వెళ్ళింది. 29లో చూసినట్లయితే ఆమె వెళ్ళి ఆ ప్రాంతానికి, ఆ గ్రామంలో ఉన్న వారందరికీ కూడా స్వార్థ ప్రకటించింది. నా విషయాలను చెప్పేశాడు అని వారితో చెప్పినప్పుడు ఆమె పూర్తిగా తగ్గించుకునింది. పూర్తిగా ఆమె, నేను చెప్పాను కదా దేవుని పిల్లారా, ఐ హ్యావ్ టు గో డౌన్, నేను తగ్గాలి. ఆమె తగ్గింది, గ్రామానికి వెళ్ళింది. మీరు యోహాను సువార్త 4వ అధ్యాయము 29లో మీరు చూసినట్లయితే ఊరి వారందరూ వచ్చారు అని బైబిల్ చెప్తుంది. ఎక్కడికి వచ్చారు? ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి రావటానికి కారణం ఏంటంటే ఆ స్త్రీ తగ్గింది. యోహాను గారు అన్నాడు, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆ మాట అన్నందువలనే యేసు ప్రభు వారు యోహాను గారి గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. స్త్రీలు కనిన వారిలో ఈయన వంటి వాడు ఎవరు లేరు అని యోహాను గారి గురించి యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చారు. ఏ సంఘాలకు అట్లా అయినా, పెద్ద పెద్ద మహాసభలే పెట్ల అయినా ఎలాంటి అద్భుతాలు చేయలా, ఎలాంటి సూచక్రియలు చేయలా, కానీ యేసు ప్రభు వారు ఆయన గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన తగ్గించుకున్నాడు. ఈమె తగ్గించుకొనింది. ఒక గొప్ప ఉజ్జీవం ఆ ఊరి వారు మొత్తాన్ని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేసి. ఉజ్జీవం రావాలంటే మనము పూర్తిగా తగ్గిపోవాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మోషే గారి గురించి బైబిల్ ఏమంటుందంటే, మోషే భూమి ఎంతటిలో, ఈ భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటే అర్థం ఏంటో తెలుసా? సాత్వికుడు అంటే సంతోష్ దగ్గర గారు అయ్యగారి దగ్గరకు వచ్చి గడగడ గడగడ గడ వండటం కాదు. సాత్వికుడు అంటే రెండుకి మనం లెక్క చెప్పాలి. సాత్వికుడు అంటే అర్థం చెప్తున్నా, రెండుకి లెక్క చెప్పాలి. ఒకటి, దేవునికి లెక్క చెప్పాలి, మన పైన నాయకులకి మనం లెక్క చెప్పాలి. దట్ ఈస్ సాత్వికం. ప్రైజ్ లార్డ్. ఉందా మనకు ఆ సాత్వికం? నేను దేవుని లెక్క చెప్పాలని సాత్వికం అనుకుందా? నా పైన ఉన్న నాయకులకు, సేవకులకు, పెద్దలకి, దైవజనులకి నేను లెక్క చెప్పాలని ఒక ఆలోచన మనం కలిగి ఉన్నామా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యం. మత్తయి సువార్త 4:19లో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 4:19 నేను చదువుతాను. వారు వలలు కడుక్కుంటూ ఉన్నారు. ప్రభువారు అక్కడికి వచ్చి వారితో చెప్తున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలలుగా చేస్తాను. ఫాలో మీ, నన్ను వెంబడించండి. మనం ప్రభుని వెంబడిస్తున్నామా? వెంబడించడం అంటే ఏంటి? ఆయనని ప్రేమించడం, ఆయన మాటకు విధేయత చూపటం, ఆయనకు లోపడటం. ఎంతమంది అని మనం వెంబడిస్తూ ఉన్నాం. ఆ మాటలో చాలా చాలా విషయాలు దాగి ఉన్నాయి, కానీ అన్ని చెప్పడానికి సమయం లేదు. ప్రభు ఒక మాట అన్నాడు, నేను వెంబడించండి అన్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే 4వ అధ్యాయం 20వ వాక్యంలో, వారు తమ వలలు విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించి, వారి ఆధారం, వారి వృత్తి వదిలిపెట్టేశారు. మనం వదిలిపెట్టేస్తున్నామా? నేను సోదరా, రవికుమార్ చెప్పేశారు, రేపు నేను ఆ స్కూల్లోనో లేకపోతే హై స్కూల్లోనో ఏదో గవర్నమెంట్ పోయేసి నేను రిజైన్ చేస్తున్నా. నేను చెప్పేది అది కాదు. పొరపాటు చేసి నన్ను ఎందుకు మీరు ఫోన్ చేసి, మీ మాట నమ్మి రిజైన్ చేశాను కాబట్టి మేము అప్లోడ్ అయిపోయాము అని నన్ను ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడతా. నేను చెప్పేది రిజైన్ చేయమని నేను చెప్పండి. తమ వలలు విడిచిపెట్టినారు అంటే వారు పూర్తిగా దేవుని మీద ఆధారపడి. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబము దేన్ని రన్ చేస్తూ ఉంది? సమాజాన్ని దేన్ని రన్ చేస్తూ ఉంది? సంఘాన్ని దేన్ని రన్ చేస్తూ ఉంది? దేవుడు రన్ చేయట్లేదు, దేవుడు నడిపించటం లేదు. కుటుంబాన్ని దేవుడు నడిపించటం లేదు, సంఘాన్ని దేవుడు నడిపించటం లేదు, సమాజాన్ని దేవుడు నడిపించటం లేదు. దేన్ని నడిపిస్తుందంటే డబ్బు నడిపిస్తుంది ఈ కుటుంబాన్ని. ఎవరు నీ యజమానుడు? ఎవరు మన మాస్టర్? యేసు ప్రభు అనలేదా, మీరు ఇద్దరు యజమానులకు మీరు దాసులుగా ఉండలేరు. ఆ యజమానుడు ఎవరు? మన ప్రభు యేసుక్రీస్తు. మన ఇంటిని ఎవరు నడిపించాలి?
ఎవరు గైడ్ చేయాలి? యేసు ప్రభు గైడ్ చేయాలి. ఒకవేళ ధనము నీ కుటుంబం నడిపిస్తుందేమో, నాకేం లేదు, జీతం ఉంది, పర్వాలేదులే అనుకుంటున్నావేమో, నువ్వు చాలా ఇబ్బందులు పాలైపోతావు, అవమానం పాలైపోతావు. ఆ శిష్యులు తమ వలలు విడిచిపెట్టేసి పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డారు. ఏమైందో తెలుసా దేవుని పిల్లారా? బైబిల్ చెప్తూ ఉంది, వారిని దేవుడు అభిషేకించి, ఇదిగో భూలోకమును తలక్రిందులు చేసేవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వారి ద్వారే కదా ఈ ప్రపంచానికి అంత స్వార్థ అందింది, వారి ద్వారే కదా. వారి గురించి బైబిల్ ఏమంటుంది? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వాక్యములో వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూడండి. అపోస్తలుల కార్యములు 4:13, 4:13, అపోస్తలుల కార్యం 4:13. నేనే చదువుతాను ప్రియమైన దేవుని బిడ్డలారా. వారు పేతురు యోహాను ధైర్యమును చూచి వారు విధి లేని పామరులని గ్రహించారు. జ్ఞానులు, అధికారులు, చదువుకున్న వారు, గొప్పవారు వారిని చూసి ఆశ్చర్యపోయారు. కింద వాక్యం ఉంది, కింద రీజన్ ఏంటంటే, ఆశ్చర్యపోవటానికి కారణం ఏంటంటే, వారు గొప్ప గొప్ప చదువులు చదివినట్లుగా మనకు లేదు. బైబిల్ ఏమంటుందంటే, వారు యేసుతో ఉన్నారని బైబిల్ చెప్తుంది. నువ్వు దేవుని బిడ్డలారా, ఒక చేపలు పట్టే ఒక ఇంట్లోకి నువ్వు వెళ్ళావనుకో, నువ్వు వాడిని ఎవరిని ముట్టుకోబల్లా, ఎవరిని నువ్వు తాకబడలేదు. ఆ ఇంట్లో పోయి నువ్వు వచ్చేసేయి, నీ బట్టలు చేపలు వాసన కొడదు. యేసు ప్రభుతో నువ్వు ఉంటే ఆయన వాసన మన మీద కొట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వారు తమ వలలు విడిచిపెట్టేశారు. గొప్ప ఉజ్జీవం చూడండి, వలలు విడిచిపెట్టి ఉంది, గొప్ప ఉజ్జీవం వచ్చింది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37 నుండి 41 వరకు, 37 నుండి 41 వరకు మనం చదివితే, పేతురు నిలబడి ఆ పండుగ దినమున పేతురు నిలబడి ఒక గొప్ప వర్తమానాన్ని ఇస్తున్నాడు. ఆ వర్తమానం ఇవ్వగా రాయబడిన ఏంటంటే, 3000 మంది చేర్చబడ్డారు. ఉజ్జీవం రావాలంటే మనము తగ్గాలి. ఉజ్జీవం రావాలంటే మన ఆధారాన్ని విడిచిపెట్టాలి. నీవు దేని మీద నువ్వు ఆధారపడకూడదు, దేని మీద నువ్వు డిపెండ్ అవ్వకూడదు. నాకు ఉద్యోగం ఉందిలే, నాకు జీతం ఉందిలే, నాకు వ్యాపారం ఉందిలే, నాకు పెద్ద సంఘం ఉందిలే, నాకు పెద్ద జీతం ఉందిలే అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే పొరపాటున ఉజ్జీవం రానే రాదు, రివైవల్ రాదు. జీవితకాలము అలా మనం చెప్పుకుంటూనే పోతూ ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉజ్జీవం రావాలంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయము, ఉజ్జీవం రాకుండటానికి ఒక పెద్ద ఆటంకం, ఒక పెద్ద బండ. అందుకే యేసు ప్రభువు అన్నారు సమాధి దగ్గరికి వచ్చి, ఆ బండ నాకు అడ్డుగా ఉన్నది, ఆ బండ నాకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది, ఆ బండని తొలగించండి అని ప్రభువారు చెప్పారు సమాధి తోట దగ్గర. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి మనం చదివినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. ఈ ఉజ్జియా ఎవరు? గర్విష్టి. ఉజ్జీవం రావాలంటే మనలో ఉన్న గర్వము చావాలి. గర్వము చావుకున్నంత వరకు ఉజ్జీవము రాదు. మనం ఏ స్థానంలో ఉన్నా సరే, మన ఎటువంటి పొజిషన్లో ఉన్నా, గర్వము ఎంత మాత్రం కూడా రావటానికి వీల్లేదు. అది మనకి ప్రమాదంలోనికి తీసుకుని వెళ్ళిపోద్ది, నష్టంలోనికి తీసుకుని వెళ్ళిపోద్ది, నాశనంలోనికి తీసుకుని వెళ్ళిపోద్ది. ఈ ఉజ్జీవ కూడికి ఎందుకంటే మీకు ముందే చెప్పాను, మరలా మనము కరెక్షన్ చేసుకోవటానికి, సరి చేసుకోవటానికి, మరలా పునర్జీవనం పొందటానికి, మరలా బ్రతికించబడటానికి ఈ ఉజ్జీవ కూడిగా, అంతేగాని మర్మాలు చెప్పడానికి కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం మనకు సమృద్ధిగా ఉంది. నేను మీకు చెప్పాను ప్రియులరా, ఉజ్జియా చావాలి అంటే గర్వము చావాలి. ఫైనల్గా నేను ఒక మాట చెప్పి నేను మీకు చేస్తాను. ఇంతవరకు నేను మీకు సాధారణమైన భోజనమే,
ఆ రైస్ అంటే వైట్ రైస్ మీకు భోజనం ఇప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా ఏదో సునామీ వచ్చినట్లుగా మీరు ఫీల్గా ఉన్నారు. సునామీ వస్తే ఎంత ఒక ఉత్సాహము, ఒక సంతోషం ఏమి కనబడటం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే మైల్ రాయి లాగా ఉన్నారు మీరు. అంటే ఉన్న చోటున మైల్ రాయి చెప్పద్ది, ఇదిగో ఈ ప్రాంతం ఆ ప్రాంతానికి 20 కిలోమీటర్లు అని చెప్పద్ది. పొరపాటున అది కదలదు, అది ఆడే ఉంటుంది. అలాగైపోయాం మనం కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి పాడు నా మంచి వాతావరణం, చల్లటి గాలి, మంచి ఫ్యాను దేవుడు ఏసీ పెట్టేశాడు. మనకి ఏసీ లేదు కాబట్టి బయట ఏసీ పెట్టాడు. ఆ ఏసీ నుంచి మనకు బయట లోపలికి వస్తుంది. మనం హ్యాపీగా నిద్రపోవడానికి ఆస్కారం ఉంది. అందుకే మిమ్మల్ని మరలా లేపటానికి నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా. పాడరా మీరు పాడరా. నిద్రపోయి లేపటానికి సమయం లేదు. నాకు ఇచ్చిన సమయం ముగించబడుతుంది. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను వంటు కాటి స్థిరపరచావా, నన్ను వంటు కాటి స్థిరపరచావా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా ఉజ్జీవం రావాలంటే మీకు ఒక మాట చెప్పి సమయాన్ని దైర్యంలోకి అప్పగిస్తాను. అది ఏంటంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వాక్యం. ఆయన ఒక ఎత్తైన కొండ మీదకి పోయాడు. ఆయన వస్త్రపు తెల్లగా మారిపోయింది. ఏలియా, మోషే అక్కడికి వచ్చారు. వారి సంభాషణ జరుగుతుంది. ప్రాముఖ్యమైన ముగ్గురు శిష్యులు అక్కడ ఉన్నారు. ఆ దృశ్యమైపోయిన తర్వాత పేతురు గారు అంటారు, మీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి, ఇక్కడ మనము గృహాలు కట్టుకుందాం అని పేతురు గారు చెప్తే, అప్పుడు ఒక వాక్యం ఇలాగొస్తుంది. మత్తయి సువార్త 17:8 ఏముందంటే, యేసు తప్ప ఎవరు కనబడకూడదు. అక్కడ ఎవరూ కనబడలా, యేసు మాత్రమే కనబడ. ఉజ్జీవం ఎందుకు రావటం లేదు? కారణం ఏంటంటే మనము కనపరుచుకుంటున్నాం. యేసు కనబడాలి. మన ఫెలోషిప్లో, మన సహవాసంలో, మన పరిచర్యలో యేసు కనబడకపోతే ఇది ఒక మిమిక్రీ, ఇది మాయాజాలం. యేసు ప్రభువారు కనబడితే గొప్ప ఉజ్జీవం వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు మార్కు సువార్త 9వ అధ్యాయము 8 కూడా చూసినట్లయితే అక్కడ రాయబడుతుంది. మార్కు సువార్త 9:8 యేసు తప్ప ఎవరు కనబడలేదు. యేసు తప్ప ఎవరాడు కనబడాల. కానీ మనము సంఘానికి వస్తూ ఉంటాం, మందిరానికి వస్తూ ఉంటాం, సాక్ష్యం ఇస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, ఆరాధన ఇస్తూ ఉంటాం, అన్ని చేస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నీ చేసేస్తాం. మేము ఎవరు తెలుసా? మేము మాల క్యాస్ట్ అండి, మేము మాదిగా క్యాస్ట్ అండి, మేము పాకనాటోళ్ళమండి. అయ్యా యేసు ప్రభు కనపడాలయ్యా, మనం కనపడకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు గారు ఏమంటాడంటే 4:13 ఇదిగో మీ జీవం ఏ పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు.
యేసు కనబడకుండా మనం కనబడితే వీఆర్ నాట్ క్రిస్టియన్. యేసు మాత్రమే కనబడాలి. మన పరిచర్యలో, మన సంఘంలో, మన కుటుంబంలో ఏది కనబడకూడదు. మనమందరం మట్టికి పోతూ ఉన్నాం, మట్టి పాలవుతున్నాం. ఎందరో మట్టి పాలైపోయారు. చూడండి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మట్టికి పోయారు. ఒకరోజు మనం కూడా మట్టికి పోతాం. మనకెందుకండి? ఎందుకు ఉద్యోగం రావటానికి కాకుండా పోవటానికి కానీ ఇదే. మనం చేసేదంతా కూడా వాక్యానికి పూర్తిగా విరుద్ధం. అన్ని 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 లోక సంబంధమైన ఆచారాలు. బైబిల్ ఏమంటుందో తెలుసా? వాటిని విసర్జించండి. కొలసీ పత్రిక, వాటిని పరిత్యజించండి, వాటిని చంపేయండి అని బైబిల్ చెప్తుంది. ఏటిని? అయ్యే విసర్జించండి, విసర్జించండి. మీరు అపార్థం చేసుకోవద్దు. మరలా ఇంకోసారి పిలిచినా రాకపోయినా నాకేం ఇబ్బందిలే. చాలా స్థలాలు ఉండే వాక్యం చెప్తాను, అక్కడ పోయిన వాక్యం చెప్తా. ఆదివారం నాడు మట్టను గోంగూర తిన్నాడు, తిని మైదానం పోయాడు, ఆడు వదిలేశాడు. మళ్ళా కవరికి వేసుకొని వస్తామా? రాము కదా. విసర్జించాలి. అది మన ఆచారాలు, మన సంప్రదాయాలు అన్నీ విసర్జిస్తే అప్పుడు యేసు కనిపిస్తాడు. అప్పుడే ఉజ్జీవాన్ని మనం చూస్తాం. నీవు నేను ఈ భూమి మీద ఎల్లకాలం ఉండు, శాశ్వతం ఉండు. ఎప్పుడో మన రాకడా మనకు తెలియదు. ఎప్పుడు మనం కన్ను మూస్తాం మనకు తెలియదు. ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. 240 మంది స్పాట్లో చనిపోయారు. ఆలోచించండి, అటువంటి జీవితం మంది. యేసు మాత్రమే కనబడాలి, ఏమీ కనబడకూడదు. యేసు కనబడకుండా మనకు కనబడితే ఉజ్జీవం పొరపాటున రాదు. మనం తగ్గకపోతే పొరపాటున రానే రాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత ప్రయాసపడినా ఉజ్జీవం పొరపాటున రాదు. దేవునికి మహిమ కలుగును కాదు. తర్వాత మార్కు స్వార్త 9వ అధ్యాయం, మార్కు స్వార్త 9వ అధ్యాయం 7వ వాక్యం. మార్కు 9:7 ఏముందంటే, ఆ శబ్దం వినగానే అక్కడ ఒక మాట రాయబడుతుందండి. ఏముందంటే, తండ్రి చెప్తున్నాడు, ఆయన మాట వినండి. యేసు మాట మనం వినాలండి. ఉజ్జీవం రావాలంటే యేసు మాట మనం వినాలి. దేవుని వాక్యం చదువుతున్నామా? ఎన్నిసార్లు బైబిల్ పూర్తి చేశాం? ఎన్నిసార్లు బైబిల్ చదివాం? ఒకసారైనా పూర్తి చేశామా? ఒక నెలైనా చదివామా? ఒక వారమైనా చదివామా? ప్రకటన గ్రంథం నుండి ఆది కాండం వరకు ఎన్నిసార్లు బైబిల్ మనం చదివాం? చదవట్లేదు. ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే మనం బాగుపడతాం. ఆయన మాట వింటే మనం దీవించబడతాం. ఆయన మాట వింటే ఉజ్జీవింపబడతాం. ఆయన మాట వింటే దేవుని బిడ్డలారా మనము ఆయన మహిమార్థముగా మనము జీవిస్తాం. అనేక చోట్ల దేవుడు మనల్ని బలంగా వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. సమయాన్ని ఇచ్చిన మరోసారి